స్కూల్లో చేసే పనులంటే నాకు చాలా ఇష్టం. ఏదైనా ఫంక్షన్కి కబురు వచ్చినా ఏం చేసినా మాస్టర్ని మీరు వెళ్ళరండి అంటున్నాను. నేను వెళ్ళటం లేదు ఎక్కడికి. కానీ మీరు పిలిచారు అంటే తప్పనిసరిగా మీ దగ్గరికి రావాల్సిందే, మిమ్మల్ని కలుసుకోవాల్సిందే. నేను ఆగిపోకూడదు, నేను సాగిపోవాల్సిందే మీ వరకు అనుకున్నాను. బయలుదేరి వచ్చేసాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ పేర్లు చెప్పారు, ఎలా స్థిరపడ్డారో చెప్పారు. చాలామంది ఆ విషయాలు చెప్పినప్పుడు ఏదో కంపెనీలో నేను ఇలా చేస్తున్నాను, సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ విధంగానే స్థిరపడ్డాను. ఒక పాప అయితే ఇదిగో ఇక్కడ మనకు వీడియో తీస్తుంది, ఆ పాప అయితే నేను టైలరింగ్ చేస్తున్నాను అని చెప్పింది. అందుకు కూడా నేను చాలా సంతోషపడ్డాను. ఎవరి మీదో ఆధారపడకుండా తనకు తానుగా తన కాళ్ళ మీద నిలబడి తన కుటుంబ పోషణకి తను దోహదపడుతుంది అంటే అది కూడా ప్రశంసనీయమే. మరి జక్కుల శ్రీనివాసరావు గారు నాకు బాగా గుర్తుంది. నేను 94లో యాక్చువల్గా హాఫ్ ఇయర్ జరిగిన తర్వాత ఐ థింక్ ఇట్ ఈస్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ నెలలో 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఇక్కడ నుండి నేను గన్నవరం జిల్లా పరిషత్కి గర్ల్స్ హై స్కూల్కి హెచ్ఎంగా ప్రమోట్ అయ్యి నేను వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి డైలీ సర్వీస్ చేశాను. ఒకనొకసారి యాక్సిడెంట్ అయిన సందర్భంలో జక్కుల శ్రీనివాస్ ఎంతో ప్రేమగా ఆప్యాయంగా, అసలు నిజంగా విద్యార్థులకి మా మీద ఎంత ప్రేమ ఉంటుందా అనుకునే రీతిగా నేను ఆ మాట వినగానే నేను 2-3 టెంపుల్స్కి వెళ్ళి నేను ప్రార్థన చేశానండి మీ ఆరోగ్యం కోసం. నేను క్రిస్టియన్ చర్చికి కూడా వెళ్ళి ప్రార్థన చేశానండి. మీరు మా వెల్ విషర్స్, మీరు మా ధనం, మీరు మా సంపద, మా సమస్తము మీరే. ఎక్కడికి వెళ్ళలేని నేను ఇప్పుడు ఇక్కడికి మీ దగ్గరికి వచ్చానంటే మీరు నన్ను ఎంత ఉత్తేజపరిచారో చూడండి. ఆ రకంగా మరలా వేరే వాళ్ళు వచ్చిన తర్వాత తను ఏలూరులో ఆ పని చేశానని చెప్పాడు. వేరే వాళ్ళు వచ్చిన తర్వాత పెద్ద పండ్ల పుట్ట తీసుకొని నా దగ్గరకు వచ్చాడు. అంటే ఆ ఇచ్చేటటువంటి గుణము అనేది తనకి చిన్నతనము నుండే ఉందన్నమాట. అదే సంప్రదాయము ఇప్పుడు కూడా జరిగింది. ఎంత పెద్ద ప్లాంట్ మనకి పైన ఆ డిజిటల్ కార్యక్రమాలు రిలే చేసే విధానాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. మనం కూడా మనకున్న దానిలో ఎంతో కొంత సమాజానికి, మనము మన కుటుంబమే కాకుండా సామాజిక స్పృహతో కొంతవరకు సమాజానికి మనం ఎందుకు సహాయం చేయకూడదు, కొందరే చేయటం ఏంటి అనేది ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. మనం చాలామందిని ఉపవాసం చేస్తూ ఉంటాం. కానీ ఎవరైనా బిచ్చగాళ్ళు వచ్చినట్లయితే అన్నిసార్లు చేయమేమో కానీ కొన్నిసార్లు అయినా మనం వాళ్ళని తిరస్కరిస్తూ ఉంటాం. ఉపవాసం చేయటం కంటే కూడా వాళ్ళకి అన్నదానం, ఆహారం లేని వాళ్ళకి అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అలా పంచడం అనేది చాలా గొప్ప విషయం.
మరి నేను ఎప్పుడు చెప్తూ ఉండేదాన్ని, నా క్లాసులో లెసన్ 30 వంతు చెప్పినా ఒక 10 మినిట్స్ అయినా తీసుకొని 10th క్లాస్ మీ జీవితంలో చాలా ముఖ్యమని చెప్పేదాన్ని. 10th క్లాస్ వాళ్ళకి చెప్పేదాన్ని. మీకు ఎక్కువగా నేను రాలేదు కాబట్టి మీరు అది మిస్ అయ్యి ఉంటారు. జీవితంలో మలుపు తిప్పేది 10th క్లాసు. మీ మార్కులను బట్టి మీకు ఇంటర్లో సీట్ వస్తుంది. ఇక ఇంటర్ అయిపోయిన తర్వాత మీరు జీవితంలో ఏ మలుపుకు తిరుగుతారో అందులో మీరు స్థిరపడిపోతారు అని సర్వసామాన్యంగా చెప్తూ ఉంటాను. ఏది ఏమైనప్పటికీ మీలో ఎక్కువ మంది బాగానే స్థిరపడ్డారు. మాకు అది చాలా సంతోషం. కొద్దిమంది వెనకబడినప్పటికీ మనమేం దిగులు పడిన అవసరం లేదు. మనకున్న స్థితిలో, మనకున్న దానిలో మన కాళ్ళ మీద మనం నిలబడుతూ మన స్థితిని ఏ విధంగా మెరుగు చేసుకోవాలి అని ఆలోచించుకొని మీ యొక్క స్థితులను మెరుగు చేసుకుంటూ మీకంటే కూడా మీ యొక్క బిడ్డలు ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలోకి రావాలని మీరు కోరుకుంటూ, ఆత్మీయ కలయిక అన్నారు. 23 సంవత్సరాల 23 సంవత్సరాల తర్వాత మీ అందరూ ఈ విధంగా కలుసుకొని ఒకరినొకరు పలకరించుకొని ఆత్మీయంగా కూడుకొని మీ విషయాలు ముచ్చటించుకున్నారు. అది చాలా సంతోషం. మనకంటే ఉన్నతంగా ఉన్న వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ మనం ఈ స్థితిలో ఉన్నందుకు భగవంతునికి వందనాలు తెలుపుకుంటూ ఒక చిన్న ఇన్సిడెంట్స్ చెప్పేసి నేను మిమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టకుండా ముగిద్దాం అనుకుంటున్నాను. ఒక రిచ్ మ్యాన్ ఉన్నాడంట. కిటికీలో కూర్చొని ఆ బయటకు అట్లా చూస్తున్నాడు. చూస్తూ ఉంటే ఒక పూర్ మ్యాన్ ఏం చేశాడంటే డస్ట్బిన్లో ఏదో ఏరుకున్నాడంట. ఏరుకుంటూ ఉంటే ఈ కిటికీలో కూర్చున్న